వెల్కమ్ టు రత్నస్ రెసిపీస్. నేను ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేయండి. అచ్చం డాబా స్టైల్లోనే ఉంటుంది ఈ కర్రీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి. ఇప్పుడు పన్నీర్ తీసుకున్నాను. ఇక్కడ పన్నీర్ తీసుకొని మనకి ఏ సైజులో అయితే పీసులు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. అలా చిన్న పీసులుగా కట్ చేసుకొని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టి అందులో వెన్న వేసుకొని వెన్న కరిగించుకున్నాక బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇలాచి వేసుకొని పెద్ద ఇలాచి, జీడిపప్పు, బాదం వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక తెల్లబాయలు, అల్లం, ఉల్లిపాయ వేసుకొని అన్నీ సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక టమాటా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలా మనకి ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. అంతా అలా మిక్సీ గిన్నెలోకి తీసుకొని పేస్ట్ పట్టుకోవాలి. అలా పేస్ట్ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన అదే బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం, బటర్ కొంచెం కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ అర్థం వేసాను. ఫస్ట్ బటర్ తోటి మసాలా ఫ్రై చేశాను కదా. ఇప్పుడు అందులో జీలకర్ర, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు సిమ్లో చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 గంటలు, చిన్న గంటలతోటి 3 గంటలు పెరుగు వేసుకున్నాను. ఫ్రెష్ పెరిగే వేసి బాగా కలుపుకొని మన గ్రేవీ అట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకున్నాను నేను ఇక్కడ. మీకు ఏదైతే అలవాటు ఉంటే అదే వేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె కడుక్కొని ఆ నీళ్ళు ఇందులో వేసుకున్నాను. మన గ్రేవీ ఎంతైతే కావాలో దాన్ని చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువైతే లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది, గ్రేవీలాగా అనిపించదు మనకి. గ్రేవీ ఒకసారి అట్లా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా అట్లా ఉడికి మనకి బబుల్స్ వస్తుంటాయి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది అన్నమాట ఉడికినాక. గ్రేవీ థిక్గా అయ్యి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పన్నీర్ కర్రీ. పన్నీర్ బటర్ మసాలా రెడీ డాబా స్టైల్లో. చపాతీ, పూరీలో చాలా బాగుంటుంది. నేను చపాతీతో సర్వ్ చేశాను. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాము. చూడండి, ఇది చేసింది మా వారు చేశారు. చాలా టేస్టీగా ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి చూద్దాం. ముందుగా ఒక 300 గ్రాములు పన్నీరు, ఇది ఇంట్లో చేసుకున్నదైన పన్నీరు. ఒక 3 లీటర్ల పాలు నీరు కొట్టి ఇట్లా చేశాను. ఆ పన్నీరు తీసుకొని పీసులుగా కట్ చేసుకొని అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్టు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాడు మా వారు.
ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా అంటే బాగా ఫ్రై చేసినట్టు చేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి అంతా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకుంటే మనకు బాగా సాఫ్ట్గా వస్తుంది. అది అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో చెక్క, మొగ్గ, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని మీకు ఇష్టమైన గరం మసాలా ఏమైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూర అంతా కూడా మీడియము సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు బాగుంటుంది ఉడికి. హైలో పెట్టామంటే టేస్ట్ బాగుండదు. టమాటా ప్యూరీ, టమాటాలను ఉడకబెట్టుకొని స్కిన్ తీసి ఇట్లా మిక్సీకి పట్టుకుంటే అట్లా ప్యూరీ అవుద్ది మనకి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకి ఇట్లా ఉడికిద్దాం. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అట్లంతా బాగా కలిసినాక ఒక 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్నాక బాగా కలుపుకొని మసాలా అంతా నీళ్ళల్లో కలిసేటట్టు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చి ఉంటుంది. మళ్ళీ బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకున్నాం. 1 నిమిషం తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా పక్కన, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ విడిపోవడం, విరిగిపోవడం అదేం ఉండదు. పన్నీర్ మనం ఇంట్లో చేసుకొని ఇట్లా చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తునగడం అట్లేం ఉండదు. 5 నిమిషాల తర్వాత మనకి కలర్ ఇట్లా వచ్చి ఉంటుంది. ఉడికి బాగా కలర్ఫుల్గా ఉంది, చూసారు కదా. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చిందంటే మనకు కూర రెడీ అయినట్లు దగ్గర. ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉడికినాక ఫైనల్గా మనకు కర్రీ ఇట్లా వస్తుంది. మీకు కసూరి మేతి, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని వేయలేదు ఇక్కడ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా పన్నీర్కి కొంచెం ఉప్పు, పెప్పర్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అట్లంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అట్లంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకుని పన్నీర్ ఉంది కదా, దాంట్లో కొంచెం బియ్యం పిండి, శనగపిండి 2 కలిపి పన్నీర్కి పట్టించుకోవాలి. పట్టించుకొని ఆయిల్ వేడైనాక బాండిల్లో ఈ పన్నీర్ని అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అట్లా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకోవాలి. కలర్ మారుతుంది మనకు. అది బియ్యం పిండి, శనగపిండి వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిపోకుండా మనకు అట్లా వస్తుంది. బాగా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. అట్లా ఫ్రై అయ్యాక ఒకసారి అంతా తిప్పుకొని ఇప్పుడు బ్రెడ్కి టమాటా కెచప్, మైనీస్ 2 పీసులకి వేరువేరుగా
స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్ తీసుకొని అట్లా స్ప్రెడ్ చేయాలి. అట్లా అంతా పోసుకున్నాక 2 రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాయి రౌండ్గా, కీరదోస ముక్కలు, పన్నీర్ టిక్కా వేసుకొని బ్రెడ్ని అట్లా పెట్టుకోవాలి దానిపైన ఒకటి శాండ్విచ్లో. ఇప్పుడు మరొకటి సేమ్ మైనీసు టమాటా కెచప్ రెండుకి అట్లా సేమ్ ముందులాగే స్ప్రెడ్ చేసుకొని పూసుకొని ఇప్పుడు అంత అట్లా స్ప్రెడ్ అయ్యాక పన్నీర్ టిక్కా వేసుకొని దానిపైన ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా రౌండ్గా కట్ చేసుకున్నాయి సన్నగా, టమాటా ముక్కలు, కీరదోసకాయ ముక్కలు వేసుకొని ఈ 2 అట్లా శాండ్విచ్ దాని మీద ఒకటి పెట్టుకోవాలి. అట్లా సెట్ చేసుకొని నేను 2 విధాలుగా కాల్చి చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసి కాల్చి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అది అందులో వేసుకొని శాండ్విచ్ని అట్లా కొంచెం నొక్కామంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ పైన రెండో వైపు కూడా అట్లా ఒత్తినట్టని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అట్లా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక క్రిస్పీగా అవుతుంది మనకి. ఇదంతా సిమ్లో ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని. అట్లా అనుకొని ప్లేట్లోకి తీసుకుంటే బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి అట్లా కాలద్దు సిమ్లో ఫ్రై చేసుకుంటే. నాకు ముందు పీస్ కొంచెం ఎక్కువ కాలింది. అట్లా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్గా, మైదా అంటాం కదా, అట్లాగే పన్నీరు కీర అన్నీ తింటారు. ఇప్పుడు అదే పీసుల్ని సన్నగా కట్ చేసుకొని కీర, పన్నీర్ ముక్కల్ని, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని దాంట్లో మైనీసు టమాటా కెచప్ వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనకు ఇష్టమైతే ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏమైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు, నార్మల్గానే చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ టమాటా కెచప్ బ్రెడ్ పైన వేసుకొని అట్లంతా స్ప్రెడ్ చేసుకొని ఈ ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అదంతా దానిపైన స్ప్రెడ్ చేయాలి. అదంట్లో పెట్టుకొని మరో పీస్ పైన మయోనీస్ వేసుకొని దానిపైన పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని నేను ఇక్కడ మామూలుగానే పెట్టాను. ఇప్పుడు బ్రెడ్ టోస్టర్ తోటి చూపిస్తున్నాను. అదంతా అట్లా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అంతా అట్లా పూసుకున్నాక ముందుగా సెట్ చేసుకున్న బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా శాండ్విచ్, అవి మళ్ళీ ఒకసారి పైన నెయ్యి వేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. బ్రెడ్ టోస్టర్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసుకోవాలి. నెయ్యి అంతా అట్లా పూసుకొని మనకి ఇక్కడ రెడ్ లైట్ కాస్త గ్రీన్ లైట్ వెళ్తుంది అన్నమాట. ఈ బ్రెడ్ టోస్టర్లో మా పాప చేసుకుంది ఆమె ఇష్టంగా. అట్లా లైట్ వచ్చాక ఆగిపోసి మనం తీసుకుంటే ప్లేట్లోకి మనకి ఇట్లా కాలు ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈజీగా చేసుకునే ఐటమ్. ఎక్కువ పదార్థాలు కూడా ఏం అవసరం ఉండదు. టమాటా, ఉల్లిపాయ, కీర ఉంటే సరిపోతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ బుర్జీ చేసి ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చపాతీకి, లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి ఇచ్చే రెసిపీ. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలాచి 2, లవంగాలు,
బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి అట్లా కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అవి అలా కలుపుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై చేసుకున్నాక మనకు అదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, కారం వేసుకొని పసుపు కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఉల్లిపాయలకి అన్నిటికి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక అంతా అట్లా టమాటా అంతా స్మాష్ అవ్వాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిపి ఆ పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా టమాటాలు పట్టి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఆ పన్నీర్ అట్లా వేసుకొని ఈ మసాలా టమాటా అంతా పట్టేటట్టు ఆ పన్నీరుని కలుపుకోవాలి. అంతా అట్లా కలుపుకొని కలిసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. కొంచెమే, ఎక్కువ వేయకూడదు. వేసుకొని అంతా అట్లా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతా అట్లా కలిసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం అట్లా కలిసేటట్టు కలుపుకొని ఆ నీరు శాతం అంతా తగ్గే వరకు కలిపిన తర్వాత మనకు అట్లా అవుతుంది ఫ్రై అంతా పన్నీర్ బుజ్జి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ బుర్జీ రెడీ. ఇది రోటీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పన్నీర్ ఉంటే చాలు, క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పుల్కాలతో సర్వ్ చేశాను. మీ ఇష్టం, మీకు దేంతో ఇష్టం అయితే దాంతో సర్వ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పన్నీర్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా కూడా చేసేవచ్చు. 2 టైప్స్లో చేసి చూపిస్తున్నాను మీకు. గ్రిల్లుది ఒక రకం, మామూలుగా పెనం పైన కాల్చేది ఒక రకం చూపిస్తున్నాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కీరా హాఫ్, క్యాబేజీ 1 కప్పు, హాఫ్ కప్పు అట్లా, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 1 టమాటా, 50 గ్రాముల అట్ట పన్నీరు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట, ఈక్వల్గా అన్నీ కలుపుకొని. మనకు టమాటాలో, కీరాలో వాటర్ వస్తాయి కదా, ఈ పన్నీరు ఇది పీల్ చేసుకుంటుంది అన్నమాట.
ఇప్పుడు మిరియాల పొడి ఒక పావు స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం ఒక పావు స్పూను, కొత్తిమీర మనకి ఒక గబ్బిడ అనుకోండి అంతా బాగా కలుపుకొని ఇలా మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఇలా మిశ్రమం రెడీ అయ్యాక సాసు ఇలా కలుపుకొని బ్రెడ్ మైనీసు సాసు రెండు కలిపి ఇట్లా బ్రెడ్లకి రాయాలి. రాసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్ అంతా ఉంది కదా, పన్నీరు క్యాబేజ్ అన్నీ, దాన్ని ఇక్కడ స్టఫ్ చేసినట్టు అందులో పెట్టుకోవాలన్నమాట. పైన పెట్టేసుకొని పైన ఒక బ్రెడ్ అంటించాలి. అలా ప్రెస్ చేసి ఇప్పుడు గ్రిల్లు రెడీ చేసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటరు, అదే వెన్న అంటాం కదా, వెన్న ఏది మీ ఇష్టం, మీకు ఏది టేస్ట్ బాగుంటుంది అనుకుంటే అది. నాకు నెయ్యి ఇష్టం కాబట్టి నెయ్యి వేసాను. అలా రెండు సైడ్లు నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా క్లోజ్ చేసామంటే మనకి రెండు సైడ్లు బ్రెడ్ టోస్ట్ అయినాక మనకి కాలినాక గ్రీన్ లైట్ దగ్గర ఆరెంజ్ లైట్ వెలిగిద్ది అన్నమాట. అట్లా వెలిగినప్పుడు మనము ఓపెన్ చేసుకొని తీసేసుకోవడమే, సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని అలా కాలు ఉంటుంది మనకి గ్రిల్లు, కట్ చేసుకున్నామంటే శాండ్విచ్ రెడీ. మిగతా అట్లే తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ అలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవడమే. ఇట్లా వేడి చేసుకొని పెనం పైన నెయ్యి వేసుకొని అంతా ఈక్వల్గా అట్లా స్ప్రెడ్ చేసుకొని స్పూన్తో ఇట్లా సేమ్ ప్రాసెస్లో స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఇట్లా వేసుకొని అట్లా ప్రెస్ చేసామంటే అంటుకుంటుంది బాగా. పైన కూడా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. రెండు సైడ్లు అట్లా కదిలించుకొని మళ్ళీ నెయ్యి అంతా సెంటర్లో జరుపుకొని అలా కాల్చామంటే మనకు ఆ కలర్లో వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. నేను శాండ్విచ్ బ్రెడ్డే తీసుకున్నాను ఇక్కడ. మీకు ఇష్టమైతే మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి శాండ్విచ్ రెడీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్మేడ్ పన్నీర్, కడాయి పన్నీర్ చేసి చూపిస్తున్నాను. హోమ్మేడ్ పన్నీర్ తోటి మనకి పన్నీర్ ఇంట్లో చేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. చూపించాను కదా, అంత సాఫ్ట్గా ఉంటుంది, చాలా జ్యూసీగా వస్తుంది కర్రీ. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. 1.5 లీటర్ పాలు స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఇది ఇట్లాంటి ప్యాకెట్ తీసుకున్నాను నేను. మీకు ఇష్టం మీరు వాడుతుంటే అవి తీసుకోండి. అవి బాగా కాగబెట్టుకొని సిమ్లోనే పెట్టుకుంటే మనకు స్లోగా కుక్ అవుతాయి అన్నమాట, బాయిల్ అవుతాయి పాలు. అలా అయ్యాక ఒక స్పూన్ వెనిగర్లో ఒక స్పూన్ నీళ్ళు వేసుకొని బాగా రెండు మిక్స్ అయినాక దాంట్లో పోసుకోవాలి. పొంగుతుంటాయి కదా, ఆ పాలల్లో పోసుకొని పాలు ఇరగొట్టు ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం 3 సార్లు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి సేమ్ అంతే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అదంతా కొంచెం విరగడం స్టార్ట్ అవుద్ది రెండోసారి వేసినప్పటికి. మళ్ళీ మూడోసారి కూడా కొంచెం వేసుకున్నాక ఇంక పూర్తిగా మనకి పన్నీరు విడిగా అయ్యిద్ది అన్నమాట. అలా పన్నీర్ అయ్యాక బాగా కలుపుకొని మనకి నీళ్ళలాగా వస్తుంది అన్నమాట. పన్నీరు నీళ్ళకి నీళ్ళు అన్నమాట.
ఇప్పుడు ఒక జల్లిగిన్నె పెట్టుకొని అందులో ఒక గుడ్డ పరిచి, వైట్ క్లాత్ ఉంటుంది కదా అట్లాంటి ఏదైనా క్లాత్లు పరుచుకొని ఈ పన్నీర్ని అందులో పోసుకోవాలి. ఈ వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ కూడా పిండొచ్చు. ఇప్పుడు కొన్ని చన్నీళ్ళు పట్టుకొని అందులో పోయాలన్నమాట. మనం కొంచెం పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం వేసిన వెనిగర్ అంటే పుల్లగా అనిపిస్తుంది కదా, అది కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు క్లాత్ అంతా మడుచుకొని బాగా పిండుకోవాలి. బాగా గట్టిగా పిండుకొని అట్లా కాలుతూ ఉంటుంది, కానీ ఆ జల్లిగిన్నెలోని పెట్టి బాగా క్లాత్ అంతా అటు మెలిపెంటే గట్టిగా అయిపోతుంది మనకి. అట్లా బాగా గట్టిగా చేసుకొని దానిపైన మనం రోల్ ఉంటుంది కదా, అది కానీ దాన్ని దంచుకునే రోకలు బండి అంటాం కదా, అది కానీ అట్లా వెయిట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట సేపు పక్కన వదిలేసామంటే అది గట్టి పడుతుంది మనకి. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, మనం కూరలలో వాడుకోవచ్చు, చపాతీ పిండి కలుపుకుంటాం కదా అందులో వాడవచ్చు, ఇంకా లేదంటే ఇంక మనం చెట్లకు పోసినా మంచిదే. ఇప్పుడు గంట తర్వాత మనకు పన్నీరు అట్లా గట్టిగా అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పన్నీర్ని పీసులుగా కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. కట్ చేసుకొని అది పక్కన పెట్టేసుకున్నామంటే చూసారా సాఫ్ట్గా ఎట్లా వస్తుందో. ఇప్పుడు కడాయి పన్నీర్ ప్రాసెస్ చూద్దాము. ఈ కర్రీ చేసేది మా వారు చేస్తున్నారు. ఒక 3 టమాటాలు వేసుకొని నీళ్ళు పోసి ఉడికించుకుంటాడు. అలా ఉడికాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటాడు. అది చల్లారే వరకు మిగతా ప్రాసెస్ చేస్తాడు. ఇప్పుడు బాండ్లు వేడి చేసుకొని వేడయ్యాక ఒక 7-8 కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అవి వేసుకున్నాడు. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 అర స్పూను, సాల్ట్ 1/2 స్పూను వేసుకొని అన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అవి ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసాము. అది అది వేసింది కనిపించలేదు అక్కడ. అట్లా పొడి చేసుకోవాలి మిక్సీకి. అది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు టమాటాలు చల్లగా అయినాయి కదా, అవి అట్లంతా స్కిన్ అంతా తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలన్నమాట. మనం ఉడికిచ్చేది అదే, ఆ స్కిన్ రావడం కోసం ఉడికిచ్చేది. దాన్ని మళ్ళీ కాల్చడం కూడా కాల్చుకోవచ్చు, కానీ మేము ఉడికిచ్చే చూపిస్తున్నాము. కాల్చినా కానీ స్కిన్ ఈజీగానే వస్తుంది. ఇప్పుడు బాండ్లు మళ్ళీ వేడి చేసుకొని వేడయ్యాక ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. పొడుగ్గా అట్లా సన్నగా తరుక్కోవాలి. ఈ కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఈ అల్లం పీసులు. ఒక 3 ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా ఫ్రై చేసుకొని అట్లా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పసుపు ఉల్లిపాయలు అంతా బాగా పట్టేటట్టు కలుపుకున్నాక ధనియాల పొడి 1 స్పూను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలుపుకొని సాల్ట్ మనం టేస్ట్కి ఎంత సరిపోద్దో ఆ గ్రేవీకి అంత వేసాను. అవి అట్లా కలుపుకున్నాక ఈ టమాటా ప్యూరీ అందులో పోసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలని, ఆ ప్యూరీ అందులో పోసుకొని కొంచెం ఉడకనిచ్చి ఇంకొంచెం నీళ్ళు గిన్నె తొలుపుకొని ఆ నీళ్ళు అందులో పోసుకొని బాగా
2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతా కలుపుకొని. ఈ ఫ్లేమ్ అంతా మనం ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కర్రీ. మసాలా అంతా బాగా ఉడికి హైలో పెట్టామంటే అంత బాగుండదు, మాడినట్టు టేస్ట్ మారిపోద్ది. అట్లా ఒక 2 నిమిషాలు కుక్ అయినాక మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మరో బాండ్లు తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాను, అవి అలా వేసుకోవాలి. అవి అలా వేసుకొని కొంచెం అట్లా కలిపామంటే అవి విడివిడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా అట్లే పొడవుగా కట్ చేసుకున్నాను. టమాటా ముక్కలు అట్లే పొడవుగా కట్ చేసుకొని 3 బాగా కలిసేటట్టు అట్లా ఎగరేసినట్లు తిప్పాలన్నమాట. అలా తిప్పుకొని ఒకసారి అన్నీ సర్దుకొని మనం పన్నీర్ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇట్లా బాండ్లంకంతా సైడ్లో కనుక్కొని ఉల్లిపాయ ఈ వెజిటేబుల్ని ఈ పన్నీర్ ముక్కలు అన్నీ బాగా పరుచుకోవాలి. ఇక్కడ అలా పరచడం వల్ల బాగుంటాయి పన్నీర్, ఆయిల్ అంతా పట్టి. అలా అన్నీ పరిచిన తర్వాత ఒకసారి బాగా అంతలా అన్నీ కలిసేటట్టు ఎగరేయాలన్నమాట ఈక్వల్గా. అన్నీ కలిసిపోతాయి మనం గెంటితో కలిపే కంటే కూడా. ఇప్పుడు చిల్లీ పౌడరు 1 స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత, ముందుగా మసాలా పొడి పట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడి, దానికి ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మళ్ళీ అంతా బాగా అట్లా ఎగరేసి పట్టించాలి ఈ మసాలా అంతా, మసాలా ఉప్పు కారం అన్నీ కలిపి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్యూరీ అది గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కొంచెం మనకి సైడ్లో ఆయిల్ అట్లా వస్తే అప్పుడు మనకి కడాయి పన్నీర్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అంటాం కదా ఆ క్రీము వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల పైన వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో మనం చేసుకునే మేగడ మాత్రమే వేసాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక ఫ్రెష్ క్రీమ్ వేసినాక స్టవ్ ఆఫ్ వేసుకొని మనకు ఫైనల్గా ఇట్లా కలర్ఫుల్గా కర్రీ రెడీ అయ్యిద్ది. ఈ కర్రీ పుల్కాలు రోటీకి కర్రీ చాలా సూపర్ టేస్ట్ కర్రీ అసలు. చూడండి మనం పన్నీర్ అట్లా ప్రెస్ చేసామంటే మనకు అట్లా సాఫ్ట్గా ఇది అవుతుంది అన్నమాట. చాలా బాగుంది, ట్రై చేయండి ఒక్కసారి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి కామెంట్లో చేసినాక. చూశారు కదా అంత సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. పన్నీర్ టిక్కా చేసి చూపిస్తున్నాను. ఇది హోటల్ స్టైల్లో, హోటల్లో మనం ఎలా తెచ్చుకుంటామో ఆ ఫ్లేవర్ తోటి చేస్తున్నాను. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయడానికి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీలు చేసుకొని. ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే చూద్దాం. ఇక్కడ పన్నీరు, ఇది ఫ్రెష్ పన్నీరు. పన్నీర్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాం చూడండి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా కట్ చేసుకొని పీసులు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేస్తాను. అలా కట్ చేసుకున్న అన్ని పీసుల్ని తీసుకుంటాను. మనకి అన్నీ ఆ సైజులో కట్ చేసుకుంటాను. మిగతా పన్నీర్ పీసులన్నీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది పట్టుకున్నా కానీ కొంచెం పొడి పొడిగా అవడం మొదలైంది, అంత సాఫ్ట్ ఉంది. ఇప్పుడు దాంట్లోకి పెప్పర్ పొడి, కారం పొడి, పన్నీరు, ఉప్పు, కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు,
ఆయిల్, ఉల్లిపాయలు 4 కట్ చేసుకోవాలి. క్యాప్సికము ఆ స్లైస్లా కట్ చేసుకోవాలి. టమాటా కూడా అదే స్లైసు. నిమ్మకాయ, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కసూరి మేతి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. కొంచెం గట్టిగా ఉండే పెరుగు తీసుకోవాలి మనము. ఇప్పుడు దీంట్లో మసాలా పొడులన్నీ వేసుకోవాలి. జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు ఇక్కడ. ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోర్ కొంచెం. ఇప్పుడు కొంచెం వేస్తాం, మళ్ళీ తర్వాత కూడా కొంచెం వేస్తాను. సాల్టు, కసూరి మేతి, లెమన్ హాఫ్ వేసుకొని అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ అది మసాలా అంతా కలవాలి కదా మనకి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయలు అవి మాత్రం వేసుకొని ఫస్ట్ కలుపుకుంటా. వాటితోటి పన్నీర్ కూడా కలిపానంటే కొంచెం గ్రేవీలాగా పీసులుగా కట్ అవుతుంది. అందుకని పన్నీర్ మళ్ళీ వేసుకొని చేత్తో కలపడానికి ట్రై చేస్తాను. స్పూన్తో అంటే కొంచెం తునిగినట్టు అనిపించేసరికి నేను చేత్తో కలిపాను. అందులో గిన్నె కదా, గిన్నె అయ్యేసరికి డీస్ అయ్యి ఉంటే బాగుండేది. వెడల్పు ఏదైనా మనకి ఇది కొంచెం లోతుది అయ్యేసరికి మనకి కలవడం కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడ కలుపుకొని మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మీకు కుదిరితే 1 అవర్ ఉదయాన్నే పెట్టుకొని సాయంత్రం స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. మొత్తం మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అట్లా కలుపుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటాను. ఈ కార్న్ఫ్లోర్ బదులు మైదా వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, కానీ నేను కార్న్ఫ్లోరే వేసుకున్నాను ఇక్కడ. నేను అంతా అట్లా కలిపి మన టూపిక్ ఉంటుంది కదా, దానికి అన్నీ గుచ్చుకుంటాను. మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు పెనం పైన షాలు ఫ్రై లాగా, కానీ ఇట్లా అన్ని 4 గుచ్చితే ఎవరికి కావాల్సిందో వాళ్ళు మొత్తం అన్నీ కలిపి తింటారు కాబట్టి అట్లా ఇస్తాను. అలా అన్నీ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యి మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి బాండ్లకి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ పరుచుకోవాలి. అట్లా ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, ఎక్కువేం పట్టదు. డీప్ ఫ్రై అయితే ఎక్కువ పడుతుంది, అంత టేస్ట్ ఉండలేదు. ఇట్లయితే బాగుంటుంది పన్నీర్కి టిక్కా. దాంతో చలక్ అట్లా అనుకుంటే మనకి ఈజీగా లేసి 4 వైపులా సేమ్ ప్రాసెస్లో 4 సైడ్లు కాల్చుకుంటే మొత్తం మనకి ఆ కలర్లో వస్తుంది, కలర్ఫుల్గా. ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చిన. క్యాప్సికమ్ మంచిది, విటమిన్స్ అన్నీ బాగుంటాయి దాంట్లో. టమాటా, పన్నీర్లో తెలిసిందే కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఫుడ్, స్నాక్స్. మళ్ళీ మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో మిగిలినవి ఉన్నాయి కదా, సేమ్ ప్రాసెస్లో అట్లా చేసుకొని సేమ్ అట్లే పరుచుకొని ఫైనల్గా మనం గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది. ఇంకా నేను చేయలేదు. పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ దమ్ బిర్యానీకి కావాల్సింది ఏంటేంటో చూద్దాం. ఇప్పుడు కావాల్సినవి ముందు మసాలా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇలాచి, జాజికాయ ముక్క, అల్లం ముక్కలు, కొంచెం జీడిపప్పు నానబెట్టుకొని ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టే మెయిన్ ఈ బిర్యానీకి టేస్ట్.
నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ నీళ్ళు కూడా అందులో వేసుకొని వేస్తాను. అట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. బియ్యం నానబెట్టుకోవాలి 1/2 అవర్ ముందు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నెయ్యి, ఉప్పు, పన్నీరు, గరం మసాలా, హోల్ గరం మసాలా అంటాం కదా, ఇవన్నీ మొత్తం, పసుపు, కారం, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఒక లెమను, ఆయిల్, నెయ్యి, ఇవన్నీ వేసుకొని మనం ముందుగా వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లో కొంచెం ఊరికే అట్లా వేడయ్యి ఫ్రై అవ్వాలి. ఈ పేస్ట్లోనే కొంచెం ఉప్పు కూడా వేస్తాను. వేసి ఆ నెయ్యితోటి బాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ పచ్చి వేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు పెరుగు కూడా తీసుకున్నాను, ఇలాగ చెప్పడం మిస్ అయింది. బ్రౌన్ ఆనియను, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా అని చెప్పాను కదా, కొన్ని రైస్లో ఉడకపెట్టుకునే ఉంచుకుంటా, మిగతాయన్నీ దీంట్లో వేసేస్తా. అన్నీ కొంచెం కొంచెం తీసుకొని దీంట్లో వేసుకోవాలి. అదొకటి ఇదొకటి, అది రెండు అట్లా. గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్నీ 3 ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వేడి కొంచెం తగ్గితే పెరుగేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఆ సైజులో కట్ చేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి పక్కన. కలిపేది మిస్ అయింది. ఇక్కడ మసాలా లెమన్ కూడా దాంట్లోనే పిండుకొని పక్కన పెట్టుకున్నాక ఇది రైస్కి హోల్ గరం మసాలా అన్నీ వేసి బాగా నీళ్ళు కాగబెట్టి పెట్టుకోవాలి. అట్లా అన్నీ తెరిలినాక లెమన్ పిండుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా కడిగి, ఆ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను దీంట్లోనే. వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తే పొంగు వస్తుంది మనం అన్నం ఉడికినట్టు. ఆ పొంగు వచ్చినప్పుడు మూత తీసేసుకొని కొంచెం బాగా ఉడకనియాలి. బాగా అంటే ఒక 80% ఉడకనిస్తే సరిపోతుంది బిర్యానీ. మిగతా 20% పన్నీర్ దమ్ చేసినప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు పెరుగు వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దాంట్లో లెమన్ వేసుకుంటాం. అట్లా వేసుకొని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. ఇది బియ్యం ఎసురులో వేయక ముందు ఉన్న ప్రాసెస్. కొంచెం ఎడిటింగ్లో కొంచెం ఫాల్ట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అన్నం మనకి 80% అటు పట్టుకుంటే ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జలిగిన్నె తీసుకొని దానిలోకి అన్నాన్ని వంచేసుకుంటా. గంజి వంచుకొని అది గంజి అంతా దాంట్లోకి పొడిచిపోయేలోపు మనం గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వడలికి గిన్నె తీసుకుంటే బాగుంటుంది. మనకి బిర్యానీకి దమ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని దాంతో నూనె కూడా కొంచెం వేస్తాను. వేసుకొని అన్నంలో ఉడికిన బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని అడుగున అట్లా పేరుస్తాం. ఎందుకంటే మనం అడుగునేసిన మసాలాలంతా అడుగంటినప్పుడు బిర్యానీ ఉంటుంది కాబట్టి కొంచెం అంటకుండా అనిపిస్తుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్ అన్నీ వేసుకొని రైసు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైసు దాని మీద పరుచుకోవాలంతా. మనకి రైస్ ఉడికేటప్పటికి అంత దమ్ అయిన తర్వాత ఎట్లా వస్తుంది అంటే పన్నీరు మనం టిక్కా అంటాం కదా, అట్లా ఆ కలర్లో ఆ టేస్ట్ వస్తుంది మనం ఈ బిర్యానీకి. అడుగునుంటుంది కాబట్టి పన్నీరు ఆ టేస్ట్ వస్తుంది మనకి. రైస్ అంతా అట్లా పరుచుకొని ఆ నీళ్ళని ఒడిచిన ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు కొంచెం
మనం మసాలా కలుపుకున్నాం కదా, దాంట్లోకి గంజి కొంచెం తీసుకుంటాను. గంజి తీసుకొని పైన ఇప్పుడు బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ చల్లుకుంటాను. ఒక పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇప్పుడు ఆ గంజి ఉంది కదా, దాంట్లో ఈ నెయ్యి వేస్తాను. ఆ నెయ్యి వేస్తే కొంచెం కరుగుతుంది, ఈ మసాలా అంతా ఆ గంజిలోకి వస్తుంది మనకి. ఇప్పుడు జలిగిన్నెతో రౌండ్గా అట్లా పోసుకుంటే మొత్తం ఈక్వల్గా గంజి అంతా అన్నానికి పడుతుంది. ఇటు మధ్యలో హోల్ పెడితే బాగా ఉడికి బాగా పైది మసాలా, కింద మసాలా పైకి వచ్చినట్టు బాగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని దమ్ చేసేదానికి పైన బరువు పెడతాం కదా, ఆ బరువు గిన్నెలో నీళ్ళు పెడతాను. అవన్నీ అలా చేసుకొని ఈలోపు దమ్ అయ్యేలోపు మిగతా పనులు చూసుకుంటే సరిపోతుంది. మనం మీడియంలో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి, ఆ తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి, తర్వాత ఫైనల్గా ఆఫ్ చేసేసి ఒక 20 నిమిషాలు వదిలేస్తాను. 20 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ దమ్ అయ్యి ఇలా వస్తుంది. చూసారా బయట పన్నీర్ బిర్యానీ ఎట్లా ఉంటుందో సేమ్ ఎక్కువ మనం స్పెషల్గా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి. కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా? చూడండి, చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. పొడి పొడిగా చూసారా, ఆయిల్ కూడా ఎక్కువే మనకేం అనిపించదు, ఎందుకంటే మనం ఈక్వల్గా కొంచెం కొంచెమే వేసుకుంటాం కాబట్టి. ఒకసారి నెలలో ఒకసారైనా మనం చేసుకుంటే ఇట్లా హ్యాపీగా బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి పన్నీర్ స్నాక్స్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒక పన్నీర్ని ఒక 1/2 అవర్ మనం మసాలాలతోటి రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఈజీగా చేసి ఇచ్చేయచ్చు స్నాక్స్ లాగా. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా పన్నీర్ అట్లా పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అవి అలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అవన్నీ ఈ రెసిపీ మా పాపే చేసుకున్నదే, ఆమెకి తినాలనిపించింది అనేసి అట్లా ఆమెకి మాకు అట్లా చేసి ఇచ్చింది అనమాట సరదాగా. ఇప్పుడు సాల్ట్, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకొని, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం తక్కువ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు కారం, మనం ఎక్కువ కారం తినాలనుకుంటే కారం కొంచెం ఎక్కువే వేసాము. కారం అన్నీ వేసుకొని ఆ పొళ్ళన్నీ ఆ పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ అవి అట్లా పట్టాక అట్లా అనుకున్నాక ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ రసం అంతా పీసులకు పట్టేటట్టు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఆయిల్ తోటి కలుపుకోవాలి. ముందే వేసుకోవచ్చు, కానీ పన్నీర్కి మసాలా పట్టాలంటే ఈ విధంగా ట్రై చేయండి. అది చప్పగా అనిపిస్తుంది కదా పన్నీర్ తినేటప్పుడు, అట్లా అనిపించదు అనమాట మనకి ఇట్లా చేయడం వల్ల. అంతా ఒక అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్, నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఆ స్పూన్ తోటి ఆ పన్నీర్ అంతా ఫ్రై అయిపోయి ఇంకా బాండ్లో ఆయిల్ అట్లే ఆ నెయ్యి ఇంకా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పన్నీర్ అంతా అట్లా క్యూబ్స్ అన్నీ వేసుకొని పీసులన్నీ కొంచెం ఫ్రై అయ్యాక తిప్పుకోవాలి. అట్లా తిప్పుకొని ఆ మసాలా ఎక్కడ విడిపోదు చూడండి. ఒక 1/2 అవర్ నానడం వల్ల మసాలా అంతా అట్లే పట్టుకొని ఉంటుంది. మనం ఏ కార్న్ఫ్లోరు, మైదా, శనగపిండి, బియ్యం పిండి ఏం పిండ్లు ఏం వాడలేదు. మనం కలిపే విధానం బట్టి ఆ మసాలా అంతా పన్నీర్కే పట్టుకొని ఉంటుంది అనమాట. అంత పన్నీర్ అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు అట్లా రౌండ్గా తిప్పుకొని మసాలా అంతా చూశారు కదా, అట్లా కలిపినా కానీ మసాలా పన్నీర్కి వెళ్ళలేదు.
ఇంకంతా అట్లా పెట్టుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పన్నీర్ని ప్లేట్లోకి తీసుకొని మిగతా పన్నీర్ కూడా ఉంటుంది కదా, ఆ పన్నీర్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. సేమ్ అదే విధంగా చేసుకొని సర్వింగ్ బౌల్లో మయోనీసు టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే, ఇంక పుదీనా చట్నీ అవి కూడా చేసుకోవచ్చు, కానీ త్వరగా చేసుకొని తినాలనేసి ఆమె ఈ విధంగా ట్రై చేసి చూపించింది. ఈ విధంగా మీరు కూడా పిల్లలు ఇంటికి రాగానే చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.